ఏంటమ్మా? మమ్మీ మమ్మీ నన్ను కొట్టింది. కొట్టిందా? ఎందుకు? ఏంటి? ఏం జరిగింది? కమలమ్మ స్నానాన్ని పిలుస్తుంటే వెళ్ళలేదు. బలవంతం పెట్టిందని తన చేతిలో ఉన్న స్లేట్ విసిరేసింది. అది చిన్న పాపకి తగిలి తల చిట్లింది. ఏంటి? నేను స్కేల్ తో 2 దెబ్బలు వేశాను. అందుకని డాడీతో చెప్తానని పరిగెత్తుకుంటూ వచ్చింది. అవునా? నీకు 4 తగిలిస్తే గానీ బుద్ధి రాదు. అయ్యో తన్ని కొట్టద్దు. భయపడింది. తను ఇంకా భయపెట్టద్దు. రమ్య, రమ్య, అమ్మా అటు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. రమ్య, రమ్య, ఆ షాక్ తర్వాత సీత మాట్లాడలేదు. తీసుకెళ్లిన హాస్పిటల్స్ లేవు, చూపించిన డాక్టర్స్ లేరు. క్యాప్సిల్స్, ఇంజెక్షన్స్, షాక్ ట్రీట్మెంట్ ఏమిచ్చినా చేతిలో ఏ మార్పు రాలేదు. రమ్య చనిపోయింది సరే, మరి ఆ రెండో పాప? తను హాస్టల్లో చదువుతోంది. డాక్టర్ నా పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఒక్కసారిగా చూస్తే తేడా తెలియదు. ఎందుకంటే పెద్ద కూతురు రూపులోనే చిన్న కూతురు కూడా పుట్టింది. కానీ తన్ను కూడా గుర్తుపట్టే స్థితిలో సీత లేదు. డాక్టర్, డాక్టర్ని పిలు. డాక్టర్ త్వరగా లోపలికి రమ్మంటున్నారు. Huh?